Take these things hence! దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన దివ్య వర్తమానము యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 13 నుండి 21 వరకు. యేసుక్రీస్తు పస్కా పండుగకు జెరూసలేం దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూస్తే దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూశాడు. దేవుని యొక్క ఆలయం అనేది దేవునితో సహవాసం చేసే ఒక స్థలం. దేవుని ఆలయం అనేది పరలోకము, భూమి ఈ రెండు కూడా ఒకటినొకటి సంధించే స్థలమే దేవాలయం. మనిషి, దేవుడు ఒకరినొకరు కలుసుకునే స్థలమే దేవాలయం. అటువంటి దేవుని ఆలయానికి యేసు ప్రభు వెళ్ళాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యము ఆయనకు కోపాన్ని కలిగించింది. ఏం చూస్తున్నాడు ఆయన అక్కడ? ఎడ్లు అమ్మేవారిని, గొర్రెలు అమ్మేవారిని, మేకలు అమ్మేవారిని, పావురాలు అమ్మేవారిని చూశాడు. రోకలు మారుస్తాడు. ఏంటిది ఈ దృశ్యం? ఏంటి అని అంటే, ప్రపంచంలో ఉన్న ఏ యూదుడైనా ప్రతి సంవత్సరము జెరూసలేముకు 3 సార్లు వెళ్ళవలసి ఉంటుంది. పస్కా పండుగకు, పెంతెకోస్తే పండుగకు, ఆ తర్వాత వచ్చే కుడారాల పండుగకు. ఈ 3 పండుగలకు ప్రపంచంలో ఏ మూలలో ఉన్న యూదుడు ఏం చేయాలి? అక్కడ హాజరైపోవాలి. అందులో విశిష్టమైనది పస్కా పండుగ. ఈ పస్కా పండుగలో వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి బలులు అర్పిస్తారు. దేవునికి బలులు అర్పిస్తూ ఉంటారు. ఆ బలులు అర్పించాలంటే వారికి ఏం కావాలి? ఎద్దు కావాలి, లేక గొర్రె పిల్ల కావాలి, మేక పిల్ల కావాలి, లేక పావురము. వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి దేవుడు నిర్ణయం చేసింది. కానీ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి అక్కడ నుండి వారి ఎడ్లు, ఎద్దులు, గొర్రెలు, పావురాలు తీసుకుని రావడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు. ఎక్కడ? లోకల్లో వచ్చి కొనుక్కుంటారు. జెరూసలేములో వచ్చి దాన్ని కొనుక్కొని దేవునికి బలులు అర్పిస్తారు. తర్వాత ఏంటంటే రోకలు మార్చువారు. రోకలు అంటే డబ్బులు, ఇంకేం లేదు. డబ్బులు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి యూదుడు సంవత్సరానికి ఒకేసారి దేవాలయపు పన్ను కట్టాలి, టెంపుల్ ట్యాక్స్ కట్టాలి. అది షెకెలు అనే డబ్బును మాత్రమే కట్టాలి. అలా చెల్లించేటప్పుడు వీరు వేరే వేరే దేశం నుండి వచ్చేవారు కాబట్టి వాళ్ళ డబ్బును పన్నుగా అక్కడ తీసుకోవచ్చు. వాళ్ళు వచ్చి ఏం చేయాలంటే వాళ్ళ డబ్బు తీసుకుని వచ్చి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దేవాలయపు పన్ను యొక్క షెకెల్ డబ్బుగా వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. మనం మార్చుకుంటున్నా రూపాయిని డాలర్ గాను, డాలర్ను రూపాయి గాను ఆయా దేశానికి పోయినప్పుడు మార్చుకుంటాం. అక్కడక్కడ దానికి సంబంధించిన కేంద్రాలు ఉంటుంది. ఆ విధంగా దూరం నుండి వచ్చిన యూదులు తమ డబ్బుని ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి షెకెలుగా మార్చుకొని ఆలయపు దీనికోసం రూపాయలు మార్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ప్రారంభ రోజుల్లో మంచి ఉద్దేశంతో దూరం నుండి వచ్చే యూదులకు సౌకర్యార్థమై ప్రారంభించబడింది. మెల్లగా ఏమైందంటే దేవాలయం యొక్క బయట ఉన్న ఆ దుకాణాలన్నీ కూడా మెల్లగా ఆలయం యొక్క ప్రాంగణంలోకి వెళ్ళిపోయి ఆవరణంలోనికి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్ గా ఏమైంది? వారి యొక్క హృదయంలో అక్కడ అమ్మే ప్రతి వస్తువుకి, ప్రతి పశువుకి, రోకలు మార్చే ప్రతి డబ్బుకు కూడా కమిషన్ ప్రధాన యాజకుడికి వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? ఆయన హై ప్రీస్ట్ అంటారు, ప్రధాన యాజకుడు. యాజకులకు అందరికీ ప్రధానమైన వాడు కాబట్టి ప్రధాన యాజకుడు, అతనికి ఒక వాటా వెళ్ళిపోవాలి కాబట్టి
ఇంకా అతనికి కమిషన్ ఇవ్వాలి, ఇక్కడ ఇక్కడ అంగడి పెట్టుకునే దానికి పన్ను కట్టాలి, తర్వాత వాళ్ళకి లాభం రావాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బుకు దాన్ని అమ్మి మెల్లమెల్లగా ఇది ఏమైపోయిందంటే ఈ దేవాలయం యొక్క ఆవరణం అంతా కూడా ఈ పశువులతోనూ, ఈ గొర్రెలతోనూ, ఎడ్లతోనూ, పావురాలతోనూ, రోకలు అమ్మేవారితోనూ కిటకిటలాడుతుంది. లోపలికి వెళితే, దేవుని యొక్క మందిరంలోనికి వెళితే ఏం కలగాలి? దేవుని ప్రసన్నత, భక్తిపూర్వకమైన వాతావరణం అక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది? అది వ్యాపారపు సంతగా మారిపోయింది. ఒకే గోల, ఇది ఎంత, అది ఎంత, అయ్యో రేటు ఎక్కువ, ఇది సరిలేదు, అది సరిలేదని చెప్పి పేరాలు మాట్లాడుకునేది. పూర్తిగా వాతావరణం అంతా కూడా ఎలా మారిపోయిందంటే ఒక సంతలా మారిపోయింది. దేవుని యొక్క ఆలయాన్ని వాళ్ళు ఏం చేశారు? వ్యాపారపు సంతగా మార్చేశారు. ఆ మత అధికారులు, మత పెద్దలు, వీళ్ళే దానికి మూల కారణం. అలా మార్చేశారు. అది దీన్ని ఎక్కడ మార్చేశారంటే ఆ విధంగా వారు దేవుని యొక్క మందిర ఆవరణములో అన్యుల కోసం ఒక ప్రాంగణం ఏర్పరచబడింది. ప్రతిసారి కొంతమంది అన్యులు ఏం చేస్తారు? దేవాలయానికి వస్తారు, వారికి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. అలా దూరం నుండి వచ్చిన అన్యులకు, అంటే యూదులు కాని వారికి నిజ దేవుని గురించి సత్యాన్ని, జీవమగల దేవుని గురించిన సత్యాన్ని చెప్పడానికి, దేవుని మహిమపరచడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి అని ఏర్పరచబడిందే అన్యుల ప్రాంగణం. ఆ అన్యుల ప్రాంగణాన్ని పూర్తిగా వీళ్ళు ఏం చేశారంటే దుకాణాల సంతగా మార్చేస్తారు. మన సంత ఇప్పుడు ఏం నిండి ఉంది? ఎంత లాభం వస్తుంది, ఈ దేన్ని ఎలా అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎవరు ఏమరిపోతాడు, ఎవరికి ఎక్కువ రేటు పెట్టి అమ్ముతాము, మైండ్ మొత్తం కూడా ఇప్పుడు ఏమైపోయింది? డబ్బు 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 అని మారిపోయింది. ప్రార్థించవలసిన స్థలాన్ని వారు ఏం చేశారు? ప్రజల కొరకు ప్రార్థించవలసిన స్థలాన్ని ప్రజల నుండి భక్షించే స్థలంగా మార్చేశారు. వ్యాపారపు సంతగా మార్చేశారు. నిజ దేవుని గురించిన సత్యాన్ని ప్రకటించవలసిన వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డబ్బు కోసము, ధనం కోసము పూర్తిగా ఆ భక్తిపూర్వకమైన దేవాలయపు వాతావరణాన్ని సంతలాగా మార్చేశారు. దేవాలయాన్ని యేసు ప్రభు చెప్పాడు ఇంకో చోట్లో, ఇది నా తండ్రి ఇల్లు, ఇది ప్రార్థనా మందిరం. ఆమేన్. ఇదేంటిది? ప్రార్థనా మందిరం. దేవుని ఆలయాన్ని దేనికి ఉపయోగించాలి? దేవునితో సహవాసం చేయడానికి ఉపయోగించాలి. దానినే మనం ప్రార్థన అంటాం. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో సహవాసం. అలా దేవునితో సహవాసం చేయవలసిన స్థలాన్ని పూర్తిగా విగ్రహాలతో నింపేసి, విగ్రహం అంటే కొయ్యతోనో లేక పలకతోనో రాయితోనో మట్టితోనో చేసిన విగ్రహాలు కాదు, దానికన్నా కూడా భయంకరమైన విగ్రహంతో దేవుని ఆలయాన్ని నింపేస్తారు. ఏమిటది? ధనాపేక్ష. ఆమేన్. ఈ లోకంలోనే అత్యంత భయంకరమైన విగ్రహం ఏంటి? ధనాపేక్ష. డబ్బును సంపాదించే ఒక స్థలంగా దాన్ని మార్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, యేసయ్యకు కోపం వచ్చింది. యేసయ్యకు కోపం వచ్చింది. ప్రార్థనా స్థలాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని ధనార్జన స్థలంగా మారిస్తే యేసయ్యకు కోపం వస్తుంది. ఆయన చూడండి, అక్కడున్న తాళ్ళంతా తీసుకొని ఆయన ఏం చేశాడంట? కొరడాలు రెడీ చేస్తే వస్తానరా, కొరడాలు రెడీ. ఆయన కడుపు పండిపోయింది. ఎందుకంటే వాక్యం అంటుంది, తన ఇంటిని కూర్చిన ఆసక్తి అతన్ని భక్షించింది, తట్టుకోలేకపోయాడు. తన తండ్రి ఇల్లుని, ఆ మాట అన్నాడు, నా తండ్రి ఇల్లుని వ్యాపారపడిల్లుగా మార్చకండి, చెయ్యకండి. తండ్రి ఇల్లును, తండ్రితో సహవాసం చేయవలసిన స్థలాన్ని వాళ్ళు ఏం చేశారు? వ్యాపారపు సంతగా, బిజినెస్ మార్కెట్ గా మార్చేశారు. రిలీజియస్ మార్కెట్ గా మార్చేశారు. ఇప్పుడు రిలీజియస్ లేదు అక్కడ, రిలీజియస్ మార్కెట్ అయిపోయింది. అంటే భక్తి లేదు, భక్తి ముసుగులో డబ్బుని ఎలా సంపాదించాలని ఆ స్థాయికి వచ్చేసింది. యేసయ్యకు కోపం వచ్చింది. దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తే యేసయ్యకు కోపం వచ్చింది. ఆమేన్.
ఏం చేశాడంటే, ఏం చేశాడు ఆయన? ఏనాడు చేయని కార్యం చేశాడు. రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎట్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేశాడు. రోకలు మాత్వరి రోకలు ఎత్తి డబ్బులంతా చల్లేశాడు. డబ్బులు ఎత్తినట్టు ఏం చేశాడు? ఎత్తి బయట, అంటే ఆ గోడకు బయట ఎత్తి విసిరి పారేశాడు. మరో మాట అంటుంది, బల్లలను పడద్రోసి. ఇంకొక అనువాదం లాంటిది, ఎక్కి తన్నాడంట కాళ్ళు తట్టినాయి. ఒక్కొక్క బల్లని ఏం చేశాడు? కాళ్ళతో తన్నుండాడట. కోపం వచ్చేసింది. పావురాలు అమ్మేవారు బయటికి పంటారు, ఒక్కడు లోపల ఉండకూడదు. ఎవరు? అందరికీ అట్నే నివ్వెరపోయారు మత అధికారులను. ఎవరికి ధైర్యం, అధికారం వచ్చింది? భయంకరమైన కోపం వచ్చేసి, కోపం రాదా? నీ తండ్రి ఇల్లుని పాడు చేస్తా ఉంటే, మీ తండ్రి కష్టపడి కట్టిన ఇల్లును పాడు చేస్తా ఉంటే దుర్మార్గులు, కోపం రాదా? ఆసక్తి భక్షించింది. కొరడా తీసుకుని ఒక్కొక్కరిని చెదరగొట్టాడు. భయపడిపోయారు అందరూ కూడా. శిష్యుడైతే నోరు మూసుకున్నారు. స్వామి, యేసు ఇది, మన యేసు ఇది. ఆయనకా ఇంత కోపం వస్తుంది. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే. 1 కొరింథీయులకు 3వ అధ్యాయం 17వ వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుడు డైరెక్ట్ గా పాడు చేసి ఒక వ్యక్తి ఎవరంటే, దేవుని ఆలయాన్ని పాడు చేసేవారిని, దేవుని ఆలయాన్ని చెడగొట్టేవారిని. ఆమేన్. మనకు కూడా కోపం రావడం లేదా? దేవుని ఆలయంలో వచ్చి దీని వ్యాపారపు సంతగా మార్చేస్తే, సంతగా మార్కెట్ గా పెట్టుకుంటే కోపం రాదా మనకి? వస్తుందా రాదా? వస్తుంది. బుద్ధుందా వీళ్ళకు? తెలివుందా వీళ్ళకు? ఇదేమైనా మందిరమా, దేవుని ఆలయమా, ఇది సంత ఇది అని కోపం వస్తుంది కదా? వస్తుందా రాదా? ఆగండి. ఆ కోపాన్ని అట్నే అదిం పెట్టండి. వారు దేవుని ఆలయాన్ని వ్యాపారపు సంతగా మార్చారు. దేవుని ఆలయాన్ని మీరేం చేస్తున్నారు? దేవుని ఆలయం పట్ల మీ యొక్క వైఖరి ఏమిటి? దేవుని మందిరానికి మీరు ఎంత గౌరవం ఇస్తున్నారు? ఆలోచించండి. నేను ఆలయము, మందిరం అన్న వెంటనే మీ మైండ్ ఏమవుతుందంటే, మీ మనస్సు రేకులతోనూ, ఇటుకతోనూ, ఇసుకతోనూ కట్టబడిన ఒక బిల్డింగ్ గురించి ఆలోచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని మందిరము ఇప్పుడైతే కాదు. ఏంటిది? దేవుని మందిరం అయితే కాదు. ఇది ఇప్పుడు సంఘము కూడుకునే ఒక స్థలం, సంఘ కూడిక స్థలం. ఇది దేవుని ఆలయము కాదు. దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడంటే, చూడండి 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వాక్యం అనుకుంటా. మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ఆమేన్. దేవుని ఆలయము మీరే. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా? సిస్టర్, బ్రదర్, ఇప్పుడు దేవుని ఆలయం ఎక్కడ ఉంది? మీలోనే ఉంది. ఇంకా 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 19-20. ఇప్పుడు దేవుని యొక్క ఆలయము మీ దేహమే. మీరే దేవుని యొక్క ఆలయం. బ్రదర్, సిస్టర్, బాగా గమనించండి. మీరే ఇప్పుడు దేవుని యొక్క ఆలయము. ఇది సంఘ కూడిక స్థలము. దేవుడు ఇప్పుడు నివసించేది ఎక్కడంటే, మీ యొక్క శరీరములోనే, మీలోనే ఉన్నాడు. మీరే దేవుని యొక్క జీవాలయము, దేవుని చేత కట్టబడిన ఆలయము. ఇది మనుషులు సంఘము కొరకు కట్టిన బిల్డింగ్, కానీ మీరు దేవుడే కట్టుకున్న, ఆమేన్, ఆయనే కట్టుకున్న జీవాలయం మీరు. చూడండి 1 పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యము. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు దేవుడు నివసించే మందిరము
మీరే, మీ శరీరమే, మీ దేహమే. ఆమేన్. మీ దేహమే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయం పట్ల మీ యొక్క వైఖరి, మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ఆలయాన్ని మీరు గౌరవిస్తున్నారా? దేవుని ఆలయాన్ని మీరు గౌరవిస్తున్నారా? నేను దేవుని ఆలయం అన్నప్పుడు మీ మనసు దేన్ని ఆలోచించాలి? మిమ్మల్ని ఆలోచించాలి, మీ శరీరాన్ని ఆలోచించాలి. ఆమేన్. సో దేవుని ఆలయాన్ని, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆలయమైన తన శరీరాన్ని డబ్బు సంపాదన కోసమే వాడితే యేసయ్యకు కోపం వస్తుంది. కొరడా. ఈరోజు సందేశం యొక్క పేరు ఏమిటంటే కొరడా. కొరడా. మందిరాన్ని, మన శరీరం అనే దేవుని ఆలయాన్ని, నీ శరీరం అనే దేవుని ఆలయాన్ని నువ్వు డబ్బు సంపాదన కోసమే వాడితే దేవునికి కోపం వస్తుంది. ఒక వ్యక్తి ఆదివారం చర్చికి రాకుండా పనికి వెళ్తున్నాడంటే సంపాదనకు, ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? దేవుని ఆలయమైన తన శరీరాన్ని డబ్బు కోసం వాడుతున్నాడు, సంపాదన కోసం ఉపయోగిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, కొరడా. దేవునికి కోపం వస్తుంది. ఎందుకంటే ఈ శరీరం ఉండేది, ఈ శరీరము దేవుని యొక్క ఇల్లు, తండ్రి యొక్క ఇల్లు. ఇందులోనే దేవుడు నివాసం చేస్తున్నాడు. ఈ ఆలయాన్ని ఆయనకు మహిమ చెల్లించవలసిన రోజున ఈ శరీరాన్ని, ఈ బండిని ఏం చేయాలి? నువ్వు ఈ శరీరాన్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నావు ఆ రోజు? బాగా చెప్పారు, పక్కకు మళ్ళీ నుంచి ఇట్ట పోవలసిన వాడు ఇట్ట మళ్ళీ నుంచి ఏం చేస్తున్నావు? పనికి వెళ్తున్నావు. ఇటు కూడా చెప్తాను, పనికి వెళ్తున్నావు. అంటే ఏమర్థము? నీ శరీరాన్ని నీవు ధన సంపాదన కోసం వాడుతున్నావు. శరీరం నీది కాదయ్యా. అయ్యా, అమ్మా, శరీరము నీది కాదు, అది దేవుని సొత్తు. విలువ బట్టి కొనబడిన వారు మీరు. ఆమేన్. ఆయన సొత్తుని తీసుకుని వెళ్ళి నువ్వు వేరే స్థలంలో పెడితే అదేమిటది? పాపము. పాపము. యేసు చెప్పారు, ఈ లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారు. ఇద్దరు యజమానులు. ఒకరు దేవుడు, ఇంకొకటి సాతాను కాదు, డబ్బు, ధనం. ఈ లోకంలో అతి భయంకరమైన విగ్రహారాధన ఏమిటంటే ధనాపేక్ష, ధనం మీద ఆశ. ధనం విగ్రహం కాదు, బాగా గమనించండి. డబ్బు విగ్రహం కాదు, డబ్బు మీద ఉన్న ఆశ విగ్రహం. ధనాపేక్షే సమస్త కీడులకు మూలము. అన్ని పాపాలకు మూలం ఏమిటంటే ధనం మీద ఉన్న ఆశ. యేసు ప్రభు చెప్పారు, ధనం మీద తన ఆస్తి యందు నమ్మిక కలిగిన వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. అది ఎంత కష్టం అంటే, సూది బెచ్చములో ఒంటె దూరుట ఎంత కష్టమో ఆయన చెప్పింది. యేసు ప్రభు చెప్పని ఉద్దేశించింది ఏమిటంటే, సూది బెజ్జములో ఒంటె దూరుట ఎంత కష్టమో, డబ్బు కోసము, ధనం కోసము, ఆస్తి కోసం మాత్రమే తన యొక్క శరీరాన్ని ఉపయోగించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా అంతే కష్టము. అంటే ఏమర్థము? సాధ్యం కాదు, అయ్యే పని కాదు, అది అవ్వదు. డబ్బు అవసరం కదా కదా, అవసరమే. ఎవరు లేదన్నారు ఇప్పుడు? దేవుడు ఎంత మంచివాడు చూడండి. వారంలో 7 రోజులు ఉంటే 6 రోజులు సంపాదించుకోవే అని చెప్పాడు. ఎంత పెద్ద మనసు, ఎంత పెద్ద మనసు దేవునికి. 7 రోజులు వారంలో అంటే 6 రోజులు సంపాదించుకోవయ్యా. నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ అవసరాల కొరకు సంపాదించుకో. వారంలో 1 రోజు నేను నీ ఆలయంలో నివసించాలని ఆశపడుతున్నాను, నా దగ్గరకు రా అన్నాడు. ఆ రోజును కూడా నువ్వు దేవుని కాకుండా డబ్బు సంపాదన కోసమే వాడితే పాపం రాదా? ఆయన ఇంటిని, ఆయన ఆలయాన్ని నువ్వేం చేస్తున్నావు? ధనం కోసం వాడుతున్నావు. డబ్బు అవసరమే, ఆమేన్. కానీ ధనాపేక్ష అనేది చాలా పాపం, చాలా పెద్ద పాపం. డబ్బు బాగా గమనించండి. డబ్బు మంచి సేవకుడు, అర్థమవుతుందా? డబ్బు మంచి సేవకుడు, క్రూరమైన యజమాని. క్రూరమైన యజమాని అంటే
డబ్బు మనకు సేవకుడుగా ఉంటే, డబ్బు మనకు సేవకుడుగా ఉంటే అది మంచిది. డబ్బు మనకు యజమాని అయితే క్రూరమైనది. మన యొక్క సర్వస్వాన్ని తన ఇష్ట ప్రకారం వాడుకునేస్తాం. సో దేవుని స్థానంలో వచ్చే ఏదైనా కూడా ఏంటి? విగ్రహం. దేవుని స్థానాన్ని కోరే ఏదైనా కూడా విగ్రహమే. దేవుని స్థానాన్ని కోరే ఈ లోకంలో ఉండే అతి క్రూరమైన విషయము డబ్బు. సో డబ్బు కోసమే నీ శరీరాన్ని నువ్వు వాడితే, లోకంలో మనుషులు ఎలా ఉన్నారు ఇప్పుడు? సంపాదన సంపాదన, డబ్బు డబ్బు డబ్బు, ఎలా దాన్ని చేర్చి పెట్టాలి, ఎలా దాన్ని సంపాదించాలి. కనీసం దేవుని ప్రార్థనకు, బైబిల్ చదవడానికి, చర్చికి వెళ్ళడానికి, సహవాసం చేయడానికి కూడా టైం లేనంతగా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ధనం వెనుక పరిగెడుతున్నారు. అంటే ఏం చేస్తున్నావు? దేవుని యొక్క మందిరాన్ని డబ్బు కోసమే ఉపయోగిస్తున్నారు. పాపం పొరడా వస్తుంది, జాగ్రత్త. అది పాపం. దేవుని ఆలయాన్ని దేవునితో సహవాసం చేయడానికి ఉపయోగించాలి. ఈ శరీరాన్ని ఏం చేయాలి? ప్రార్థనకు, బైబిల్ చదవడానికి, చర్చి సహవాసం చేయడానికి, ఆమేన్, నలుగురికి ఉపయోగపడే విధంగా వాక్యం ఏముంటుంది? మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరిచే కార్యాలు చేయాలి కానీ దేవుని దుఃఖపరిచే కార్యాలు చేయకూడదు. ఎందుకంటే మీ శరీరము మీది కాదు. మీ శరీరము మీది కాదు. మీ అవయవములు మీది కాదు. అవన్నీ దేవుడు ఇచ్చింది. మనం దానికి గృహ నిర్వాహకులమే. దాన్ని కరెక్ట్ గా, నమ్మకంగా ఉపయోగించవలసిన వారమే గాని మన కళ్ళకు, మన చేతులకు, మన యొక్క చెవులకు, నాలుకకు, కాళ్ళకు మనము సొంత దారులము కాదు. ఇవన్నీ మనము ఉపయోగించవలసిన వారమే. దేవుని మహిమ కూడా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ అవయవములను దేవుని కార్యం కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని సంతోషపెట్టే విషయాల కొరకు మీ అవయవములను అప్పగించుడి. దానితో పాపాలు చేయకండి. ఇప్పుడు కానుక డబ్బు ఉంది కదా, కానుక ఉంది. ఆ కానుకను మీ దగ్గర ఇచ్చి మెయింటైన్ చేయండి అంటే ఆ కానుకను మీరు తప్పుడు పనులకు ఉపయోగిస్తారా? స్వార్థానికి వాడుతారా? కానుకను ఏం చేస్తారు? మీరు చాలా భయభక్తితో పెట్టుకుంటారు కదా. దాన్ని తప్పుడు పనులకు ఉపయోగించరు. ఎందుకు ఉపయోగించరు? అది దేవుని డబ్బు. అది దేవుని డబ్బు అన్న ఒక భయం, భక్తి ఉంటుంది. ఆమేన్. అది దేవుని డబ్బే. నువ్వు, నీ కళ్ళు, నీ చెవులు, నీ నాలుక, నీ యొక్క చేతులు, కాళ్ళు ఎవరిది? నువ్వు రూపించుకున్నావా? లేదు. నీ కళ్ళు, నీ చెవులు, నీ నోరు, నీ రూపము, నీ కాళ్ళు, చేతులు, ఇవేవి కూడా నువ్వు రూపించుకోలేదు. నీ తండ్రి తల్లి రూపించలేదు. దేవుడే రూపించాడు. అది ఆయనే కట్టుకున్న ఆలయము. దానితో, ఆయన నీకు ఇచ్చిన దానితో, ఆయన దేనికి ఇచ్చాడో దాని కొరకే వాడి ఆయన మహిమపరచాలి. గాని ఇష్టమైన దానికి ఉపయోగిస్తే అది కొరడా వస్తుంది. జాగ్రత్త. యేసయ్యకు కోపం వస్తుంది. అతడు తన కూతుర్ని తీసుకుని వెళ్ళి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందండి, కూతుర్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ నుండి ఆమె ప్రాక్టీస్ చేయాలంటే కష్టమని చెప్పి తన స్నేహితుని ఇంట్లో తీసుకుని వెళ్ళి వదిలేసిపోయాడు. నా కూతురికి ఎగ్జామ్ ఉంది త్వరలో, పక్కనే వచ్చి ఎగ్జామ్ సెంటర్ కాబట్టి ఇక్కడనే చదువుకొని ఎగ్జామ్ రాయనని చెప్పి ఏం చేశాడు? స్నేహితుడు ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళి తన స్నేహితుని ఇంట్లో పెట్టేసిపోయాడు కూతుర్ని. ఆ వ్యక్తి ఆ కూతుర్ని, తన స్నేహితుని యొక్క కూతుర్ని వ్యభిచారపు పనికి నెట్టేశాడు. వ్యభిచార పనిలో ఆమెను బలవంతంగా తోసేశాడు. కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా? నమ్మి, మన స్నేహితుడే కదా అనేసి నమ్మి తన కూతుర్ని తీసుకుని వెళ్ళి ఆమెను ఎగ్జామ్ కోసం సిద్ధపరచేయని వదిలేసిపోతే ఆ కూతుర్ని వ్యభిచారపు వృత్తిలో తోసేస్తే తండ్రిగా నీకు ఎంత కోపం వస్తుంది?
ఎంత కోపం వస్తుంది. బ్రదర్ సిస్టర్, దేవుడు నీ శరీరంలో ప్రతి అవయవాన్ని నీకు అప్పగించాడు. ఆ శరీరం నీది కాదు, నీకు దాన్ని అప్పగించాడు. మరి దానితో నువ్వు పాడు పనులు చేస్తున్నావే, చెడ్డ పనులు చేస్తున్నావే, ఆయన కోపం రాదా? ఆయన కోపం రాదా? ఆయన ఒక మంచి ఉద్దేశంతో కళ్ళు, చేతులు, కాళ్ళు అని కలిగిన ఈ శరీర అవయవాన్ని, ఈ ఆలయాన్ని నీకు అప్పగించాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు దానితో? దేవునికి విరుద్ధమైన కార్యాలు, ఆయన మనసుకు కోపం కలిగించే, బాధ పెట్టే కార్యాలకు ఉపయోగిస్తే మనసు ఎంత బాధపడుతుంది. ఆయన మనసు ఎంత బాధపడుతుంది. ఒకసారి బెల్షస్సరు అనే రాజు, ఆయన పేరేం పేరు? బెల్షస్సరు అనే రాజు. అంటే నెబుకద్నెజరు రాజు యొక్క మనవుడు. బాగా గమనించండి, మనవుడు. అతడు రాజుగా ఉన్న కాలంలో తన యొక్క బర్త్డే రోజున తన యొక్క రాజ్యంలో ఉన్న అధికారులందరినీ, ముఖ్యమైన అతిథులను పిలిచి, విఐపీలని పిలిచి తన యొక్క రాణితోనూ ఉపపత్నులతోనూ ఒక విందు చేశాడు. ఆ విందులో అతను ఏం చేశాడంటే, జెరూసలేములో ఉన్న దేవుని మందిరములో ఉండిన ఆ ఉపకరణాలను, దేవుని ఆరాధన కొరకు ఉపయోగించే ఆ ఉపకరణాలను తీసుకుని వచ్చి అందులో మద్యం పోసి, గమనించండి, దేవుని ఆలయంలో దేవుని ఆరాధన కొరకు ఉపయోగించవలసిన ఆ ఉపకరణములను తీసుకుని వచ్చి అందులో సారాయి పోసుకొని అతని యొక్క తోటి వారు అందరూ కూడా ఏం చేశారంటే దానితో మద్యం పోసుకొని తాగుతూ వారి యొక్క దేవతలను ఆరాధించారు. ఇది జరుగుతూ ఉంది. లోపల ఉన్నటువంటి సడన్ గా ఒక చెయ్యి ప్రత్యక్షమయ్యి అతని కళ్ళ ముందు ఉన్న గోడలో రాస్తూ ఉంది. ఏదో రాస్తుంది. ఆమేన్. ఏదో రాస్తుంది. పెత్తరబోయాడు. దానియేలుని పిలుచుకొని వచ్చారు. దానియేలు వచ్చి చెప్పాడు ఒక మాట. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22-23. ఇక్కడ గమనించండి. దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆలయ సంబంధమగు పాత్రలలో, అంటే బంగారుతోను వెండితోను చేయబడిన దేవుని యొక్క పాత్రల వాళ్ళు ఏం చేశారు? మద్యం పోసుకొని తాగారు. దేవుని యొక్క తీర్పు ప్రకటించబడింది. ఆయన యొక్క చేతులు వచ్చి అక్కడ ఆయన తీర్పు రాస్తూ ఉంది. ఆ తీర్పు ఏంటి? మెనే మెనే టెకేల్ ఉపార్సీన్. మెనే మెనే టెకేల్ ఉపార్సీన్ అంటే ఏమిటి? మొత్తానికి అర్థము, నీ కథ అయిపోయిందిరా అంతే. ఈ రోజు నీ కథ క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్ అంతే. ఇంకా ఆ రోజు రాత్రి హతమయ్యాడట. ఆ రోజు రాత్రి, చూడండి 30వ వాక్యము. ఆ రాత్రి అంతే హతుడాయ. దేవునికి కోపం వచ్చింది. కారణమేమి? దేవుని ఆలయ సంబంధమగు పవిత్రమైన పాత్రలలో మద్యాన్ని పోసుకొని ఎంజాయ్ చేశాడు. అంటే దేవుని ఆరాధించవలసిన పాత్రలలో పాడు పని చేశాడు. దాన్ని చెడ్డ వాటికి ఉపయోగించాడు. తన యొక్క అల్ప భోగానికి ఉపయోగించాడు. దేవుని ఉపకరణము, దేవుని ఆలయ ఉపకరణములను. నోట్ దిస్ పాయింట్ బ్రదర్ సిస్టర్, ఒక మాట గమనించండి. ఎందుకు దేవునికి ఆ పాత్రలను తప్పుడు పనికి ఉపయోగిస్తే అంత కోపం వచ్చిందంటే, ఆ పాత్రలన్నీ కూడా, దీన్ని గమనించండి, దీన్ని గమనించండి, ఆ పాత్రలన్నీ కూడా గొర్రెపిల్ల రక్తముతో ప్రోక్షింపబడి, దేవుని ఆలయంలో ఆ పాత్రలను రక్తముతో ప్రోక్షించి ప్రతిష్ఠించాడు మోషే. ఆ గొర్రెపిల్ల దేనికి సాదృశ్యము? యేసును సూచిస్తుంది. ఆ గొర్రెపిల్ల బలియాగము యేసయ్యను సూచిస్తుంది. సో యేసయ్యను సూచించే ఆ గొర్రెపిల్ల రక్తముతో ప్రోక్షింపబడిన దేవుని ఆలయపు పాత్రలను తప్పుడు పనికి ఉపయోగిస్తేనే దేవునికి అంత కోపం వస్తే, దేవుడే కట్టుకున్న జీవాలయమైన
యేసుక్రీస్తు రక్తముతోనే కడుగబడిన ఆయన కట్టుకున్న ఆలయంలోని ఈ అవయవాలను తప్పుడు పనికి ఉపయోగిస్తే కోపం రాదా? దేవుని కోపం రాదా? కొరడా? జాగ్రత్త. అర్థమవుతుంది మీకు? కేవలం ఉపకరణములే. ఆ గొర్రె పిల్ల రక్తముతో ప్రోక్షింపబడిన ఆ దేవుని ఆలయపు పాత్రలను తప్పుడు పనికి ఉపయోగిస్తేనే దేవునికి అంత కోపం వస్తే, యేసుక్రీస్తు రక్తముతో కడుగబడి ఉన్నాం మనము. ఈ అవయవాలు, ఈ చేతులు, కళ్ళు, మన యొక్క నోరు, మన హృదయము, మన ఆత్మ, శరీరము మొత్తము కూడా యేసు ప్రభువు రక్తము చేత కడుగబడి ఉన్నాము. అలా యేసయ్య రక్తము చేత కడుగబడిన ఈ శరీర అవయవాన్ని తీసుకుని వెళ్ళి తప్పుడు పని చేస్తే ఇది ఎంత పెద్ద పాపము. మీరు చర్చిలో ఉన్నారు, ఇప్పుడు మందిరంలో ఉన్నారు. ఇక్కడ ఎవరైనా బీడి తాగుతారా? మందిర ఆవరణలో వచ్చిన బీడి తాగుతారా? ఒక్కాకులు వేస్తారా? సిగరెట్ పడతారా? ఆన్స్ వేస్తారా? బూతులు మాట్లాడతారా? భార్యాభర్తలు గొడవ వేసుకుంటారా? అత్తాకోడలు గొడవ వేసుకుంటారా? ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, చేసుకో. ఎందుకు? దేవుని మందిరం, దేవుని ఆలయం పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఎటువంటి అనాగరికమైన కార్యాలకు చోటు లేదు. ఎందుకంటే దేవుని ఆలయం. బ్రదర్, అయ్యో, మనుషుల చేత కట్టబడిన ఈ ఆలయానికి ఇంత విలువిస్తున్నావే, ఇంత గౌరవిస్తున్నావే. నువ్వేనయ్యా ఆయన ఆలయము. దేవుని ఆలయము నీ శరీరమే, నువ్వే. నీలో దేవుడు ఉన్నాడు. దేవుడు నివసించే స్థలమే దేవుని ఆలయము. ఆయన నివసించేది ఎక్కడ? ఇప్పుడు నీలోనే ఉన్నాడు. ఆయన లోపల పెట్టుకొని బూతులు మాట్లాడతావే, ఆన్సులు వేస్తావే, సిగరెట్లు పడతావే, గొడవలు వేసుకుంటారు ఇంట్లో, సెల్ ఫోన్ లో పాడు వీడియోలు చూస్తావే, అశ్లీల దృశ్యాలు చూస్తావే. అంటే ఏమర్థము? ఏమర్థము? దేవుడు అంటే గౌరవం. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఈ స్థలానికి వస్తే మాత్రము అన్ని వదిలేస్తాం. ఏది ఉన్నా ఏది చేయము ఇక్కడ స్థలం, ఎందుకంటే దేవుని ఆలయము. అయ్యో, అసలు దేవుని ఆలయము నువ్వేనయ్యా. దేవుడు ఇక్కడ లేదు. ఇక్కడ ఉండేది చర్చి, సంఘం ఇక్కడ ఉండేది. దేవుడు ఉండేది నీలోనే. నువ్వే దేవుని యొక్క ఆలయము. మరి ఆలయంలో మాత్రం అన్ని పనులు చేస్తావే. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఏం చేస్తున్నావు తెలుసా? దేవునికి కోపం తెప్పిస్తున్నావు. దేవుని ఆలయాన్ని నీ పాపపు పనులతో పాడు చేస్తున్నావు. నీ చెడు అలవాట్లతో చెడగొడుతున్నావు దేవుని ఆలయాన్ని. ఆయనకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. వాక్యం అంటుంది 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 13 నుండి, మీ దేహములు క్రీస్తునకు అవయవమై ఉన్నవని మీకు తెలీదా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. అది ఎంత మాత్రమును తగదు. బ్రదర్, మీ దేహము యేసుక్రీస్తు యొక్క అవయవము. యేసుక్రీస్తు యొక్క అవయవము. దానితో తప్పుడు పనులు చేయొచ్చునా? తప్పుడు చూపులు చూడొచ్చునా? ఒక సోదరుడు క్రైస్తవుడే, దేవునికి నమ్మకంగా బతకాలని ఉద్దేశించి బతుకుతున్నవాడే. ఒకరోజు ఏం చేశాడంటే, మొబైల్ చూస్తూ చూస్తూ అట్నే లోపలికి వెళ్ళిపోయి, మనకు తెలుసు కదా, లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? అశ్లీల దృశ్యాలు, వీడియోలు అంతా రాత్రంతా చూసి 12 దాకా బాగా చూసి ఎంజాయ్ చేశాడు. పడుకున్నాడు. కలలో ఒక దర్శనం వస్తుంది. అతని కళ్ళు, అతని చెవులు వచ్చి, అతని చేతులు, కళ్ళు, చెవులు వచ్చి ఏడుస్తూ, అది ఒక సపరేట్ గా వచ్చి ఒక రూపంతో ఏడుస్తూ. అవి ఏం చెప్పిందట? బ్రదర్, నన్ను దేవుడు నీకు ఇచ్చింది ఆయన్ని మహిమపరచడానికే, ఆయన పని చేయడానికే.
అలాంటి నన్ను తీసుకుని వెళ్ళి ఆయనకి ఇష్టం లేని, ఆయన అవమానపరిచే, ఆయన బాధ పెట్టే కార్యం చేస్తున్నావే, ఇది న్యాయమా, ఇది న్యాయమా అని చెప్పి ఆ కళ్ళు చెవులు అతని యొక్క చేతులు వచ్చి అతని దర్శనంలో కలలో వచ్చి ఏడుస్తూ అడుగుతుంది. నిజంగానే దేవునికి వ్యతిరేకమైన పనిని ఈ శరీరంతో మనం చేస్తున్నప్పుడు ప్రతి అవయవం బాధపడుతుంది. ప్రతి అవయవం బాధపడుతుంది. అయ్యో, నేను దేవునికో సృష్టించబడ్డాను, నీలో పెట్టింది దేవుడు ఆయన మహిమ కొరకు. కన్వేం చేస్తున్నావు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేసి నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పి ప్రతి అవయవము ఏం చేస్తుంది, బాధపడుతుంది, కన్నీళ్లు కారుస్తుంది. దేవుని ఆలయము పవిత్రంగా ఉండాలి. మీ కాళ్ళు, చేతులు, కళ్ళు, శరీరంలోని ప్రతి అవయవం కూడా దేవుని మహిమపరచడానికే ఇవ్వబడింది, మీ ఇష్ట ప్రకారం జీవించడానికి కాదు. నిజంగా నువ్వు ఎంత భక్తిపరుడు దేవుని మీద అనేది ఈ శరీరాన్ని నువ్వు దేనికి వాడుతున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. బ్రదర్, సిస్టర్, దేవుని ఆలయం పాడు చేస్తే కొరడా వస్తుంది, జాగ్రత్త. దేవుని మందిరాన్ని కాపాడుకోవాలి. 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయము 3-5 ఇలా అంటుంది, తన శరీరమును పరిశుద్ధంగా ఎలా కాపాడుకోవాలో. ఘటం అంటే ఏమర్థము, శరీరం అని అర్థం. శరీరాన్ని దేవునికి పరిశుద్ధముగాను నీతిగాను ఉండేటట్లు కాపాడుకోవాలి. దానిని అశ్లీలమైన కామ వికార కార్యములకు మన శరీరాన్ని ఏం చేయకూడదు, ఉపయోగించకూడదు. ఈరోజు యవ్వన బిడ్డలు సెల్ ఫోన్లు వచ్చేసింది, రాత్రుల్లో తలుపులు వేసుకుని నిద్రపోవడం లేదు. వారు 12-1 గంట వరకు ఏం చేస్తున్నారు, మొబైల్లో తోసి మొబైల్ని తోసి వీళ్ళు పాతాళంలో పడిపోతున్నారు. దేవుని ఆలయాన్ని లోపలికి వెళ్ళి పాడు చేసుకుంటున్నారు. కొరడా వస్తుంది, కొరడా చులిపిస్తాడు యేసుక్రీస్తు, జాగ్రత్త. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఏమాత్రము సహించడు. మీరు ఎవరికో మీ ఇల్లు బాడుకి ఇచ్చుంటారండి, బాడుకు ఉండేవారు ఆ ఇంటిని గాని బాగా చూసుకుంటేనే ఉండనిస్తారు, లేకపోతే ఏం చేస్తారు, ఖాళీ చేయమనేస్తారు అంతే. మీకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, బాడుగు మాత్రం ముఖ్యం కాదు, ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. శీల కొట్టాలన్నా కూడా అనుమతి తీసుకోవాలి, పర్మిషన్ తీసుకునే కొట్టాలి. అక్కడ ఏదైనా చెట్లు పెట్టాలన్నా కూడా పర్మిషన్ తీసుకుని పెట్టాలి. ఎందుకంటే అది వాడుకున్న వారి యొక్క సొత్తు కాదు, మన సొత్తు. సో ఇంకొకరు సొత్తులో మనం వాడుకున్నప్పుడు మన ఇష్టానికి అక్కడ ఏది చేయడానికి వీల్లేదు. అదే విధంగా ఈ శరీరము దేవుని చేత మనకి ఇవ్వబడింది, ఇందులో నీ ఇష్టాలు చేసుకోవడానికి వీలు లేదు, అవకాశం లేదు, అధికారం లేదు. అట్లా చేస్తే తరిమేస్తాడు. ఎంతమంది జీవితాలు సర్వనాశనం అవ్వలేదు శరీరాన్ని పాడు చేస్తూ. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు 10 సార్లు హెచ్చరించాడు, నా మందిరాన్ని పాడు చేస్తున్నారు, నా ఆలయాన్ని పాడు చేస్తున్నారు, మీ హృదయం చెడిపోయిందని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయేలు ప్రజలే, దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన ఇజ్రాయేలు ప్రజలే దేవుని మందిరంలో వెళ్ళి విగ్రహాలకు బలి ఇచ్చారు. ఏం ధైర్యం! దేవుని ఆలయంలో వెళ్ళి విగ్రహాలకు బలి ఇచ్చారు. దేవుడు ప్రవక్తల ద్వారా వారికి ఎన్నో మార్లు వారిని హెచ్చరించాడు, కానీ వారు మారలేదు. ఏం చేశాడు, దేవుని ఆలయం నుండి మాత్రమే కాదు, మిమ్మల్ని ఏం చేస్తాను, ఈ దేశం నుండి తరిమేస్తానని చెప్పి ఏం చేశాడు, 70 సంవత్సరాలు బాబిలోనికి వాళ్ళని శరణార్థులుగా పంపించేసి చాలా మంది చనిపోయినారు, కొంతమంది మిగిలారు. ఆ మిగిలిన వారు మరలా మారు మనసు పొందినప్పుడు దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి మరలా పెట్టాడు. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయనకు కోపం వస్తుంది. నీ శరీరాన్ని తప్పుడు పనులకి, దేవునికి ఇష్టం లేని పనులకు వాడితే ఆయన కోపం వస్తుంది. నీ శరీరాన్ని ప్రార్థనకు ఉపయోగించాలి, వాక్యం ధ్యానించడానికి ఉపయోగించాలి, సహవాసాలకు ఉపయోగించాలి. దేవునికి ఇష్టమైన కార్యంలోనే నీ శరీరాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే నీ శరీరం మీద నీకు అధికారము లేదు, అది దేవునికే ఉంది. దేవునికి అప్పగించింది. ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆమేన్. ఆయన అన్నీ చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, మనం దేవుని శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.
మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుండి మనం చదివితే 24:1 అంటుంది, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిపోయినాడు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతే. దేవాలయం నుండి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వీరు మారలేదు, మార్చుకోలేదు, జ్ఞానం తెచ్చుకోలేదు, నేనంటే గౌరవం లేదు. ఒక దేవుడు, సృష్టించిన తండ్రి, రక్షించిన ప్రభు ఆలయంలో ఉన్నాడన్న గౌరవం లేకుండా నా ఆలయంలో బలిష్టమైన పనులు చేసేసారు. ఎన్నో మార్లు చెప్పాను, వారు వినిపించుకోలేదు. వారి బుద్ధి అంతా డబ్బులు సంపాదించడము, అల్ప సుఖ భోగాలు అనుభవించడము, వారికి ఇష్టమైనది చేయడమే నిండిపోయింది. ఇక గౌరవం లేని చోట్లో నాకేం పని అని యేసు దేవాలయం నుండి వెళ్ళిపోయాడు. బాధతో వెళ్ళిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని కోపంతో తరిమాడు. ఇప్పుడు యేసుక్రీస్తు బాధతో, వేదనతో, కన్నీళ్లతో దేవాలయం నుండి బయటకు వచ్చేసాడు. ఆయన బయటికి వచ్చేసిన కొద్ది సంవత్సరాల్లోనే ఆ దేవాలయము పూర్తిగా రాయి మీద రాయి లేకుండాన్నట్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. రోమా చక్రవర్తి యొక్క సైన్యాధ్యక్షుడు టైటస్ లోపలికి వచ్చాడు. క్రీస్తు శకం 70 సంవత్సరంలో దేవుని మందిరాన్ని కూలద్రోసేశాడు, కాల్చేశాడు. దేవుని మందిరాన్ని కాల్చేశాడు. తరచుగా నువ్వు దేవుని ఆలయంలో పాడు పనులు చేస్తా ఉంటే గుర్తుపెట్టుకో, ఒకరోజు యేసుక్రీస్తు ఆలయం నుండి వెళ్ళిపోతాడు. బాధతో కన్నీళ్లతో వెళ్ళిపోతాడు. బ్రదర్, సిస్టర్, దేవునికి కోపం తెచ్చినా పర్వాలేదు కానీ ఆయన బాధ పెడితే మాత్రము ఇంకా చాప్టర్ క్లోజ్. యేసయ్య మనసును బాధ పెడితే ఇంకా బాగుండేది అన్నది కుదరని పని. పాడైపోయింది ఆ దేవాలయం. దేవుని దుఃఖపరచు. వాక్యం అంటుంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచు. మీ శరీరము పరిశుద్ధాత్మని యొక్క ఆలయం. లోపల దేవుడు ఉన్నాడు బ్రదర్, సిస్టర్. మీ శరీరములో దేవాది దేవుడు, పరిశుద్ధుడు నివాసం చేస్తున్నాడు. దాన్ని పాడు దిబ్బగా, పెంట కుప్పగా మార్చకండి. మేము RCM చర్చిలో ఉన్నప్పుడు మా నాన్నగారే సంఘానికి, చర్చికి పెద్ద. ఎంతో భక్తితో దైవ కార్యాలు కొనసాగుతూ ఉండింది. కానీ కొత్తగా వచ్చిన ఫాదరు సంఘ పెద్దను మార్చాలని చెప్పి చర్చి బీగాలంతా తీసి యవ్వన బిడ్డ దగ్గర ఇచ్చాడు. వారు ఏం చేశారంటే దేవుని ఆలయాన్ని, ఆయన చుట్టూ ఉన్న ఆవరణాన్ని ఎంటర్టైన్మెంట్ స్థలంగా మార్చేశారు. డ్యాన్సులు వేసుకోవడం, చిన్నపిల్లని తీసుకొని వచ్చి డ్యాన్సులు వేయించడము, యవ్వన బిడ్డలు అక్కడ సినిమా పాటలు వేసి డ్యాన్సులు వేయడం అని చెప్పి దాన్ని ఏం చేశారు, పూర్తిగా పాడు చేసేసారు. కొద్దిగా దేవాలయ మహిమ తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ఫాదర్ కూడా రావడం మానేశాడు. చర్చి పూర్తిగా, మందిరం పూర్తిగా మూతబడిపోయి మూసేశారు. అనేక సంవత్సరాలు ప్రజలు ఎవరు ఆదివారం చర్చికి పోయి అలవాటే పోయింది. చాలా రోజుల తర్వాత ముత్తు అనే ఒక సహోదరుడు ఎందుకో అతనికి దేవుని మీద ఒక భక్తి వచ్చి ఆలయం ఇలా ఉంది అని చెప్పి వెళ్ళి వేగాలు తీసుకొని వచ్చి తలుపు తీసి మొత్తం క్లీన్ చేస్తాము, ఆలయాన్ని శుభ్రం చేస్తామని చెప్పి. ఎందుకంటే చుట్టూ ఈ పావురాలు, పక్షులు వచ్చి గూడ్లు కట్టుకొని మందిరం అంతా నిండిపోయి ఆయన చూసి అది మనసు చలించిపోయి క్లీన్ చేస్తామని లోపల పోతే లోపల పెద్ద పుట్ట ఉంది. ప్రసంగ పీఠం దగ్గర ఒక పెద్ద పుట్ట కట్టేసి దాన్ని పుట్టినప్పుడు లోపల భయంకరమైన నాగుపాము నివాసం చేస్తారు. పడగ విప్పుకొని వస్తారు. అతను కొట్టి ఆ పామును బయట తీసుకుని వచ్చినప్పుడు దాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయి మా నాయన ఏడ్చాడు. దేవుని ఆలయం ఇలా పాడైపోయింది. దేవుడు నివసించవలసిన ఆలయంలో ఇలా పక్షులు, పాములు వచ్చి నివాసం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క హృదయం. అప్పుడు నేను ఏది చదువుతున్నాను, నా హృదయం కూడా అట్లే కరిగిపోయింది.
మరలా నేను అతనితో వెళ్ళి ఇద్దరము కలిసి దేవాన్ని శుభ్రం చేశాం, ఆవరణమంతా శుభ్రం చేశాం, చెట్లు నాటాము. కొద్దిగా ఫాదర్ రాకపోయినా మేమే చర్చి జరిపేవాళ్ళం. అలా కొద్దిగా దాని యొక్క పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చాం. దేవుని ఆలయము, మనుషుల చేత కట్టబడిన దేవుని ఆలయము పాడైపోతేనే, మన హృదయం ఇంత విరిగిపోతే, దేవుడే తన సొంత రక్తమును కార్చి కట్టుకున్న ఆలయమైన మీ శరీరాన్ని మీరు పాడు చేస్తూ ఉంటే ఆయన హృదయం ఎంత బాధపడుతుందో, ఎంత వేదన పడుతుందో ఆలోచించండి. మీ శరీరాన్ని పాపముతో పాడు చేయకండి, అది దేవుని ఆలయం. మీ శరీరం అనే దేవుని ఆలయాన్ని పాపముతో పాడు చేయకండి, చెడు అలవాట్లతో చెడగొట్టకండి, క్రమశిక్షణ లేని జీవితంతో, జీవన శైలితో దాన్ని కూల్చేయకండి. కనుక దేవుని మందిరాన్ని భద్రముతో, పవిత్రముతో, శ్రద్ధతో కాపాడుకోండి. దేవుని ఆలయంలో ఉంటే మీకు ఆశీర్వాదం. ఆయన గాని ఆలయం నుండి బయటికి వెళ్ళిపోతే దేవుడు లేని దేవాలయము పాడు దిబ్బగా మారిపోతుంది. కాబట్టి మీ శరీరం అనే దేవుని ఆలయాన్ని శ్రద్ధగా, పవిత్రముగా కాపాడుకోండి. ఆయన కార్యాలకు మొదటి స్థానం ఇవ్వండి. మీ శరీరాన్ని డబ్బు కోసమే వాడకండి. మీ శరీరాన్ని వ్యభిచారపు ఆలోచనలకు, ఆ కార్యాలకు ఉపయోగించకండి. మీ శరీరంలోని అవయవాలను దేవునికి ఇష్టము లేని పనులకు వాడకండి. అది దేవునికి కోపాన్ని తీసుకొని వస్తుంది. కోపం మెల్లగా బాధగా మారుతుంది. బాధగా మారితే ఆయన వెళ్ళిపోతాడు. ఈరోజు యేసు ప్రభు కొరడా జులిపించాడు. ఆమేన్. ఆయన కొరడా నేనే ఆయన కొరడా. జాకబ్ అనే కొరడాన్ని తీసుకొని ఈరోజు ఎన్ని దేవాలయాన్ని ఆయన ఏం చేశాడు? శుభ్రపరిచాడు, పవిత్రపరిచాడు. దీనితోనే మీరు పవిత్రమైపోతే మరలా దీనితో పవిత్రమైతే సరిపోతుంది, లేకపోతే దొంగల గుహగా మారిపోతుంది మీ ఆలయం. ఆ తర్వాత యేసు మెల్లగా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళనివ్వకండి. ఆయన ఉండడం మహాభాగ్యం. దేవుడు మనలో ఉండడము మహా గొప్ప భాగ్యం. పౌలు అన్నాడు, ఇది మహిమా స్వరూప రహస్యమయ్యా, ఇది మహా గొప్ప రహస్యము. దేవాది దేవుడు వచ్చి మనలో నివాసం చేయడం అనేది అతి గొప్ప రహస్యం, అతి గొప్ప ధన్యత, ఆధిక్యత, భాగ్యం అది. అలాంటి ప్రభువును దుఃఖపరచి ఆయన బయటికి తరిమేయకండి. మీ శరీరం అనే దేవుని ఆలయాన్ని పాములకు, విష పాములకు నిలయంగా మార్చేయకండి, జంతువులకు నిలయంగా మార్చేయకండి. అది దేవుని పవిత్రాలయం, అది ప్రార్థనా స్థలం, అది తండ్రి ఇల్లు. ప్రార్థన చేసుకోండి.